హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సర్చెస్ ఛానల్. స్వాగతం అండి. నేను మీ రమాదేవండి. ఇవి మన ఆంధ్ర స్పెషల్ అండి. అంటే ఇవి బురదలో ఉంటాయి కాబట్టి మట్టి చేపలు అంటారు. ఇవి ఏంటంటే మన వరిచేలలో దొరుకుతాయండి. ఇవి ఎక్కువ వరిచేల కాలంలోనే ఆ టైంలోనే ఈ చేపలు దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడైతే పెంపకం పెంచేస్తున్నారు, అన్ని పెంచుతున్నారు, కానీ అసలు నాటు చేపలు అంతే మాత్రం ఆ టైంలోనే దొరుకుతాయండి. ఇదిగోండి, ఈ విధంగా ఇలా కడిగేసుకొని మనం చేప ముక్కలకేమో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేసి ఒక పక్కన ఒక పావుగంట సేపు ఇలా ఉంచేసుకోవాలండి. ఎందుకంటే ఆ మట్టి వాసన పోవటానికి అనమాట. వీటి రుచి చాలా రుచిగా ఉంటాయండి, చెప్పవలసిన లేదు, మరి అంత రుచిగా ఉంటాయండి. పులుసు బాగుంటుందండి, ముక్కల కన్నా ముక్కలతో కాదు కానండి, పులుసు కోసమే ఇప్పుడు ఈ చేపలు వండుకుంటారు. మా వాళ్ళకి చాలా ఇష్టం అండి, అసలు ఇంట్లోని ఆ పులుసు కోసమే తింటారండి ఎక్కువగాను. ఇవ్వండి, ఇక్కడ పెద్ద సైజు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, తర్వాత 2 టమాటాలు తీసుకున్నానండి. ఇవి మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకొని తర్వాత ఏమో పౌడర్ అండి, గరం మసాలా పొడికి మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం చూడండి. 1 స్పూను జీలకర్ర అండి, 2 స్పూన్లు ధనియాలు, అలాగే 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, ఒక 5 పచ్చిమిర్చి ఎండుమిర్చి అనమాట. ఇవన్నీ వేసేసి ఇలాగ వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత శొంఠి, 1 ఇంచి శొంఠి అనమాట. శొంఠి మనం చేప పులుసుకి శొంఠి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట, రుచి ఉంటుంది, చాలా బాగుంటుంది శొంఠి వేసుకుంటే. అది డ్రై అలవే కదా, అందువల్ల ఇది వేసుకోవాలన్నమాట, బాగుంటుంది. నెక్స్ట్ ఇది మనం పొడి కొట్టుకోవాలి. ఇది చల్లారేలోగా మా చింతపండు నానబెట్టుకున్నామండి. ఇవన్నీ నేను చూసేలా చింతపండు తీసుకున్నాను, ఇక్కడ గుప్పటి చింతపండు తీసుకున్నాను అనమాట. పులుపు అంటే ఇక్కడ మీ పులుపుని పెట్టి మీరు పులుపు వేసుకోండి. అది ఇది బాగా చేసేసి జ్యూసీ ఒక పక్కన పెట్టేసుకున్నామండి. తీసుకొని మనకి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, 10 నిమిషాల్లో వంట అయిపోద్దండి. అంత కష్టపడిన అవసరం లేదు వంట కోసం, చాలా సింపుల్ వంట అనమాట. ఇప్పుడు మన చల్లారే కదా, ఇగోండి పొడి కొట్టేసాను, పక్కన పెట్టేసుకుందాం ఇది కూర పౌడరు. నెక్స్ట్ కళాయి వేసుకుందామండి. వేసుకొని ఆయిల్ వేసండి. ఇప్పుడు నేను మట్టి కుండలో వండుతున్నానండి. మట్టి కుండలో చేప పులుసు వండుకుంటే బాగుంటుంది కదా, అందుకనేసి వండుతున్నాను. అయితే నేను ముందుగా ఆవాలు వేసానండి, 1/2 స్పూను. మనం ఎప్పుడైనా బాగా మరిగిన నూనెలోనే ఆవాలు వేస్తేండి చేపల పులుసుకి అదే టేస్ట్ వచ్చేదండి. అసలు ఆవాలను పచ్చిమిర్చిని ముందు వేసి మసాలా వేయండి. ఇదైంది మా అత్తగారు ఇలాగ చేస్తారండి. ఫస్ట్ ఆవాలు వేస్తారు నూనె మరిగిన వెంటనే. ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను ఇలా ఆవాలను పచ్చిమిర్చి వేయడం అనమాట ఫస్ట్. నెక్స్ట్ కరివేపాకు వేయాలి, వేసి వేగితాయి అనమాట. ఇలాగా వేగనివ్వండి. తర్వాత ఉప్పు, కారం ఇవి మాత్రం మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. మీరు తీసుకున్న క్వాలిటీని పెట్టి మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఏదైనా చేప పులుసు కంటే మాత్రం అండి ఉప్పు, కారం, పులుపు 3 సమానంగా ఉంటేనే ఆ చేపల పులుసు బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా వేసేసి వేగనివ్వండి. మూత పెట్టండి పైన, ఎందుకంటే ఆయిల్ గోడల నిండా తూలిపోద్ది కదా స్టవ్ నిండా. ఆ క్లీన్ చేసుకోవడం మరీ తలనొప్పి అండి. అసలు వంటలే చేసేస్తాం కానీ క్లీన్ చేయడం చాలా కష్టం కదా. అది ఇలా పెట్టండి. ఇప్పుడు మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయిపోవాలన్నమాట. సపరేట్ అయిపోద్ది, చూసారా ఎలాగ వేగిందో. ఇప్పుడు చింతపండు పులుపు వేసేసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు పులుపు వేసాను కదా, మరి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఆ పులుపు సరిపోద్ది అనమాట. అదేంటో తెలియదండి, ఈ చేపలు మాత్రం మనకు వరిచేను టైంలో దొరుకుతాయి కండి, ఆ టైంలోనే మంచి రుచి వస్తుందండి. మరి ఈ చేపలు మాత్రం చాలా బాగుంటాయండి అసలు. వీటిని పులుసు చేపలు అంటారు. ఇవన్నీ చూసాను. ఇప్పుడు పులుసు మరిగింది కదా, తిరగబడి మరిగింది కదా పులుసు. ఈ మరిగేటప్పుడు మనం ఇప్పుడు చేప ముక్కలు ఉన్నాయి కదా ఉప్పు కారం పెట్టుకునేవి, ఇప్పుడు ఇవి వేసుకోవాలన్నమాట. ఇప్పుడే మీరు ఉప్పు, కారం, పులుపు అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు చూసుకుని ఇంకా తర్వాత వేసినా సరే వాటికి సమంగా కలపలేము అనమాట, ఇరిగిపోతాయి ముక్కలు మనం కలిపేటప్పుడు. అందుకనేసి ఇప్పుడే వేసుకోండి, చాలపోతే వేసేసి ఇప్పుడు ముక్కలు వేసేయండి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే అండి, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి వెళ్తుంది, వాళ్ళు కూడా చూస్తారు కదా ఫ్రెండ్స్. అది
ఇలాగ చేపలన్నీ వేసేయండి. చూసారండి అవి ఇవి చేపలు అంటండి పట్టిన వాళ్ళు ఎవరో తెలుసటండి చేపకి తెలుసుకుంటుందంట. నెక్స్ట్ ఇది కడిగిన వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకుంటుందటండి. వండిన వాళ్ళు కూడా తెలుసుకుంటుందంట. కానీ ఎవరు తింటారండి తిన్నది మాత్రం తెలుసుకోదంటండి. దానికి తెలియదంట తిన్న వాళ్ళు ఎవరండి తిని. కానీ ఇవన్నీ చేసిన వాళ్ళ మాత్రం దానికి అన్నీ తెలుసు అంటండి. వండి వరకును అదే మన కంచంలో పెట్టుకునే వరకు అన్నీ దానికి తెలుసండి. కంచంలో పెట్టుకున్నాక దానికి విషయం తెలియదంటే ఎవరు ఉండేరు ఎవరు తింటున్నారు అన్నిది కూడాను. వండిన వాళ్ళు అయితే తెలుసు అంటండి. అంటే అలాగ పూర్వం మా పెద్దలు చెప్పేవారు ఆ సామెత అనమాట. ఇలా గరిటె పెట్టకుండా ముందు ఇలాగ కళాయితో ఇలా అదే గుడ్డ పట్టుకొని ఇలా కదపండి అటు ఇటును. కదిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి. ఇప్పుడు చూసారా ఎలా ఉడికాయో చేపలకు. ఇప్పుడు మనం మిక్సీ వేసిన పౌడర్ ఉంది కదా, ఇప్పుడు ఈ పొడి వేసేయండి. చాలా బాగుంటుందండి. ఇలా చెయ్యండి ఒకసారి చేపల పులుసు మాత్రం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ కాలాగా కదపండి గుడ్డ పట్టుకొని. ఎందుకంటే మనం గరిటె పెట్టామనుకోండి ముక్కలు విరిగిపోతాయి, ముక్కలు పలంగా ఉండవండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుందాము. ఇలాగా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి ఇలా గరిటతో కలిపేసి మూత పెట్టేసి వదిలేయండి. చేపల పులుసు ఏంటంటే మనం నైట్ తింటామంటే ఉదయం వండుకోవాలి. అదే మధ్యాహ్నం తింటామనుకో తెల్లవారింటికి వండేసుకోవాలండి. ఏదైనా మహారాష్ట్ర రోజుకి అయితేనే చేపల పులుసు మంచి టేస్ట్ బాగుంటుంది అనమాట. మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ముక్కకి ఉప్పు కారం పులుపు అన్నీ ఇంకుతాయి కదా, అంటుతాయి కాబట్టి దీని టేస్ట్ బాగుంటుంది అనమాట. ఏదైనా ముందు రోజు కంటే మహారాష్ట్ర రోజు తింటేనే చేపల పులుసు రుచి బాగుంటుందండి. ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బాయ్ అండి. మనం మంచి వీడియోతో కలుద్దాం.